ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వాట్సాప్ నుండి గూగుల్ షీట్‌లోకి డేటాని ఎలా సేవ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. భారత్ యాడ్స్ వాట్సాప్ ఏపీఐ డాష్‌బోర్డ్‌కి లాగిన్ అయిన తర్వాత చాట్ బాట్ బటన్ మీద క్లిక్ చేసి, మనం ఏ చాట్ బాట్ అయితే క్రియేట్ చేయాలో ఆ చాట్ బాట్‌ని సెలెక్ట్ చేసి, అక్కడ ఎడిట్ చాట్ ఫ్లో అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత డాష్‌బోర్డ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం మీకు డెమో కోసం శాంపుల్‌గా చూపిస్తాను. ఇక్కడ మనం బేసిక్ మెసేజ్ తీసుకుంటున్నాం. బేసిక్ మెసేజ్‌ని మార్క్ యాస్ స్టార్ట్ నోట్. సో, ఇక్కడ వెల్కమ్ మెసేజ్ ఈ విధంగా రాస్తాను. వెల్కమ్ భారత్ యాడ్స్. సో, మనకి ప్రివ్యూ చూడొచ్చు ప్రతిదీ. బేసిక్ మెసేజ్ ఈ విధంగా రాశాను. ఎవరైనా కొత్త కస్టమర్ మన వాట్సాప్‌లోకి వచ్చి హాయ్ అని టైప్ చేసినట్లయితే, వాళ్ళకి ఈ విధంగా వెల్కమ్ మెసేజ్ వెళ్తుంది. ఆ తర్వాత మనం వాళ్ళని ఫార్మ్ పంపించి ఫిల్ చేపిస్తాం వాళ్ళ డేటాని. ఇక్కడ జంప్ టు నెక్స్ట్ మెసేజ్‌ని ఎనేబుల్ చేయాలి. మరి ఈ మెసేజ్ డిస్‌ప్లే అయిన తర్వాత వెంటనే తర్వాత మెసేజ్‌కెళ్తుంది. సో, ఈ మెసేజ్ తర్వాత ఇప్పుడు మనం ఇంటరాక్టివ్‌లోకెళ్ళాలి. ఇక్కడ వాట్సాప్‌లోని ఇక్కడ వాట్సాప్ ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌క్లూజివ్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో వాట్సాప్ ఫార్మ్ ఎలా క్రియేట్ చేయాలో చాలా డీటెయిల్‌గా ఉంటుంది. ఫిల్ ఫార్మ్ పెట్టాను. లేదా మన ఇష్టం వచ్చినది రాసుకోవచ్చు. రిజిస్టర్ నౌ అని నేను ఫిల్ ఫార్మ్‌ని పెట్టాను. మనం ఏదైతే ఫార్మ్ క్రియేట్ చేసామో ఆ ఫార్మ్ ఇక్కడ కాల్ చేస్తాము. బేసిక్ ఫార్మ్ పెట్టేసాను. ఇక్కడ బేసిక్ మెసేజ్ నుంచి వాట్సాప్‌లోకి లింక్ చేయాలి. ఇక్కడ వాట్సాప్ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత ఆ డేటాను మనం గూగుల్ షీట్‌లో స్టోర్ చేయాలి కాబట్టి ఇక్కడ గూగుల్ షీట్ రైట్ అనే నోడ్‌ని కాల్ చేయాలి. ఇంటిగ్రేషన్స్‌లో గూగుల్ షీట్ రైటర్ ఉంటుంది. రైటర్‌ని కాల్ చేయాలి. ఒక్కసారి వాట్సాప్ ఫామ్‌ని ఫిల్ చేసిన తర్వాత మనం థాంక్ యూ మెసేజ్ పంపించాలి. ఇక్కడ థాంక్ యూ మెసేజ్ ఈ విధంగా రాస్తున్నాను. అదేవిధంగా ఇది చివరిది కాబట్టి ఇక్కడ ఎండ్ నోడ్ అని మార్క్ పెట్టాలి. సో, ఇది డెమో కోసం బేసిక్ ఫ్లో క్రియేట్ చేశాను. ఇనీషియల్‌గా వెల్కమ్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఆ తర్వాత ఫార్మ్ ఫిల్ చేయమని వస్తుంది. ఇక్కడ ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత ఆ డేటా గూగుల్ షీట్‌లోకి లోడ్ అవుతుంది. ఆ తర్వాత మనం థాంక్ యూ మెసేజ్ పంపిస్తాము. సో, ఇక్కడ వాట్సాప్ ఫార్మ్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఆ వాట్సాప్ ఫార్మ్‌లో ఉన్న ఫీల్డ్స్ మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. వాట్సాప్ ఫార్మ్‌లోని ఫీల్డ్స్ ఖచ్చితంగా ఇక్కడ క్రియేట్ చేయాలి. లీడ్ మేనేజ్మెంట్‌లో లీడ్ ఫీల్డ్స్‌లో క్లిక్ చేయాలి. సో, ఇక్కడ బై డిఫాల్ట్‌గా కొన్ని నేమ్స్ ఉన్నాయి. నేమ్, వాట్సాప్ నేమ్, కాంటాక్ట్ నంబర్, అసైన్ డేట్ ఇలా కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో, మనకి రిక్వైర్మెంట్ ఉన్న నేమ్స్‌ని ఇక్కడ ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన వాట్సాప్ ఫార్మ్‌లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఉంది. సో, ఇక్కడ కాంటాక్ట్ నంబర్, నేమ్ అని ఉంది. సో, ఈమెయిల్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఈమెయిల్ క్రియేట్ చేస్తున్నాము. సో, ఇలా మనకి రిక్వైర్మెంట్ ఉన్న ఫీల్డ్ నేమ్స్‌ని ఇక్కడ క్రియేట్ చేయాలి. ఆ ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం అక్కడ అసైన్ చేయొచ్చు. ఇక్కడ చాట్‌బాట్ ఫిల్టర్‌లోకెళ్ళాలి. ఇక్కడ ఎడిట్ చాట్ ఫ్లోని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ వస్తాము. వాట్సాప్ ఫ్లోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్‌కి నేమ్ అసైన్ చేసాం. ఈమెయిల్ ఐడీకి ఈమెయిల్ ఐడీకి అసైన్ చేసాము. ఫోన్ నంబర్‌కి కాంటాక్ట్ నంబర్ అని అసైన్ చేసాము. తర్వాత గూగుల్ షీట్‌ని డేటా స్టోర్ చేయాలి. సో, గూగుల్ షీట్‌లోకి ఇక్కడ మనం ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి మన జీమెయిల్ ఐడీతో. ఇక్కడ కంటిన్యూ చేయాలి. కనెక్ట్ అయింది. సో, మనం ఏ షీట్‌లోకైతే డేటాని స్టోర్ చేయాలో ఆ షీట్‌ని మనం ఇక్కడ శాంపిల్‌గా చూపిస్తాను. మనం ముందుగానే ఆ షీట్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి.
ఇక్కడ షీట్ నేమ్ వచ్చేసి లీడ్ ఫామ్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ కాలం వచ్చేసి ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నాను. థర్డ్ కాలం ఫోన్ నెంబర్ అని ఎంటర్ చేశాను. సో ఈ విధంగా ఇక్కడ మనం ఏ ఫీల్డ్స్ అయితే సేవ్ చేసుకోవాలో ఆ ఫీల్డ్స్ని ఇక్కడ ముందుగానే ఒక షీట్లో క్రియేట్ చేయాలి. ఇక్కడ సేవ్ ఎంటర్ చేసి సారీ రిఫ్రెష్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ గూగుల్ షీట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన గూగుల్ షీట్ కనిపిస్తుంది, లీడ్ ఫామ్ది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉంటాయి, బై డిఫాల్ట్ యాడ్, అప్డేట్ అని. సో ఇప్పుడు మనం డేటాని యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కాలం నేమ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏ అని కాలం సెలెక్ట్ చేస్తున్నాను. లీడ్ డేటా ఫీల్డ్ వచ్చేసి నేమ్ అనేది ఏ దాంట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మొత్తం 3 ఫీల్డ్స్ ఉన్నాయి. సో మనం 3 ఫీల్డ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి బిలో ఈమెయిల్ ఉంది, ఇక్కడ ఈమెయిల్ని సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ థర్డ్ వన్ ఇది, థర్డ్ వన్ సి కాలం. ఇక్కడ సి కాలంలో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ మనం ఫీల్డ్స్ని మ్యాపింగ్ చేసుకోవాలి. ఏ ఫీల్డ్ ఏ సెల్లోకి స్టోర్ అవ్వాలనేది ఇక్కడ క్లియర్గా మ్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ మెసేజ్ ఆల్రెడీ రాసాము ఇందాక. ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన చాట్ బాట్ని యాక్టివ్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్ రిప్లై కోసం మనం ఒక లీడ్ ఫామ్ని క్యాప్చర్ చేస్తున్నాము. ఆ లీడ్ క్యాప్చర్ని గూగుల్ షీట్లో స్టోర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన చాట్ ఫ్లోని టెస్టింగ్ చేస్తున్నాము. ఒక యూజర్ మనం కాంటాక్ట్ అయ్యాడు, హాయ్ అని. సో అతనికి ఆటోమేటిక్గా రిప్లై పంపించింది ఈ విధంగా, హలో వెల్కమ్ మెసేజ్ పంపించింది. ఆ తర్వాత ఫిల్ ద ఫామ్ పంపించింది. డీటెయిల్ ఇక్కడ ఫామ్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ నా డీటెయిల్స్ ఇచ్చేసాను. సో ఫామ్ ఫిల్ చేసే కాబట్టి ఆటోమేటిక్గా థ్యాంక్ యూ మెసేజ్ కూడా వెళ్ళింది. సో ఇప్పుడు ఈ డేటాని మన గూగుల్ షీట్లో చూడొచ్చు. ఈ విధంగా నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ విధంగా డేటా ఆటోమేటిక్గా గూగుల్ షీట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం చాట్ బాట్లో వచ్చినట్లయితే ముందుగా వెల్కమ్ మెసేజ్ పంపిస్తాం. ఆ తర్వాత ఇక్కడ వాట్సాప్ ఫామ్ కాల్ చేస్తాం. వాట్సాప్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో గతంలో ఒక వీడియో చేశాను ఎక్స్క్లూజివ్గా, ఆ వీడియో చూడండి ఎవరికైనా తెలియనట్లయితే. వాట్సాప్ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫామ్ని ఇక్కడ కాల్ చేస్తాం. ఇక్కడ వాట్సాప్ ఫామ్ కాల్ చేసిన తర్వాత ఆ వాట్సాప్ ఫామ్లో ఉన్న ఫీల్డ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ ఫీల్డ్స్ ఆ ఫీల్డ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. లీడ్ డేటా ఫీల్డ్స్లో ఉంటాయి, ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాతే మనం అసైన్ చేయగలుగుతాం. అసైన్ చేసాము, నేమ్కి నేమ్, ఈమెయిల్ ఐడికి ఈమెయిల్, ఫోన్ నెంబర్కి ఫోన్ నెంబర్. ఆ తర్వాత ఈ 3 కాలమ్స్ డేటాని ఇక్కడ మనం అవుట్పుట్ అయిన గూగుల్ షీట్ని యాడ్ చేసాము. సో అక్కడ ఏ కాలంకి ఏ ఫీల్డ్, ఏ కాలంలో అనేది ఇక్కడ సెల్ ఏ అనే దాంట్లో కాలం నేమ్ వచ్చేసి నేమ్ ఉంది. సో ఇక్కడ నేమ్ ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ సెల్ బి అని యాడ్ చేసాము. సెల్ బిలో ఈమెయిల్ ఉంది. సో ఈమెయిల్ డేటా బిలోకి వెళ్తుంది. సో ఈమెయిల్ అనే దాంట్లోకి ఇక్కడ మనం కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా బి సెల్కి ఏమి ఇస్తున్నాము, సి సెల్కి ఏమి ఇస్తున్నాము అనేది ఖచ్చితంగా ఇక్కడ అసైన్ చేసుకోవాలి. బికి ఈమెయిల్ ఇచ్చాం, సికి ఫోన్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, ఇక్కడ అవుట్పుట్ ఫోన్ నెంబర్, ఇక్కడ మన స్టేషన్ నెంబర్ ఇక్కడ
ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు, లేదా వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏ ఫీల్డ్ నేమ్ ఇవ్వచ్చు. బట్ ఇన్కమింగ్ డేటాని కరెక్ట్‌గా మనం అసైన్ చేయాలి. ఇక్కడ ఇన్కమింగ్ ఇక్కడ దీంట్లోకి వచ్చే ఇక్కడ వాట్సాప్ ఫ్లో నుండి వచ్చే కాంటాక్ట్ నెంబరు గూగుల్ షీట్‌లో సెల్‌లో స్టోర్ అవ్వాలి. సెల్‌లో వచ్చేసి మనం వాట్సాప్ నెంబర్ ఇచ్చాం. సో, ఈ విధంగా మనం కరెక్ట్‌గా అసైన్ చేసుకున్నట్లయితే గూగుల్ షీట్‌ని ఈ విధంగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఓనర్స్కు వాట్సాప్ ద్వారా మీ వ్యాపారాన్ని 5 రెట్ల వరకు పెంచుకునే గొప్ప అవకాశం. అవునండి, మీరు విన్నది నిజమే. విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఫైనాన్స్, కామర్స్ ఇలా మీరు ఏ వ్యాపారం ఏదైనా ఆరాధ్య యాడ్స్ వాట్సాప్ ఏపీఐ సర్వీస్ ద్వారా కస్టమర్లకు మరింత చేరువై వ్యాపార రంగంలో నెంబర్ 1 అవ్వండి. ఒకసారి మీరు కస్టమర్స్ అందరికీ మీ సర్వీసెస్ గురించి బల్క్లో మెసేజెస్ పంపించవచ్చు. నెంబర్ బ్యాన్ అవ్వదు. మీరు అందుబాటులో లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ కస్టమర్స్కు 24/7 ఆటోమేటిక్ చాట్ సపోర్ట్ చేసే అవకాశం. గూగుల్ షీట్ ద్వారా కస్టమర్ డేటాను ఆటోమేటిక్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్ రిమైండర్స్ ద్వారా సమయానికి డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. వాట్సాప్ ఫామ్స్ ద్వారా లీడ్స్ క్యాప్చర్ చేయొచ్చు. మనకు వచ్చే లీడ్స్ టీమ్ మెంబర్స్కు ఆటోమేటిక్గా అసైన్ చేయొచ్చు. ఇలా ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ బిజినెస్ను వాట్సాప్ ఏపీఐ ద్వారా కస్టమర్లకు మరింత చేరువ చేయాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్రింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ బటన్ మీద క్లిక్ చేయండి. వాట్సాప్ నంబర్ 9440256104.